మధ్య ఆంధ్రప్రదేశ్ సంయుక్త హైకోర్టు యాక్టింగ్ ఫార్మర్ చీఫ్ జస్టిస్, అదేవిధంగా నేషనల్ బీసీ కమిషన్ చైర్పర్సన్ అయినటువంటి జస్టిస్ ఈశ్వరయ్య గారు ఉన్నారు. వారి సందర్భంగా మా అభిప్రాయం తెలియజేస్తున్న కోర్టు. ధన్యవాదాలు. కొంచెం పూర్వపరాలు పెడితే ఎలక్షన్స్ రాకముందు భారతదేశంలో పెద్ద చర్చ జరిగింది. కులగరణ జరగాల, ఎవరింతో వారికంట వాటా ఇవ్వాలనేది ఒక పెద్ద ఆలోచన బీసీలలో ఉండి, ఈ తెలంగాణ పోరాటం చేసిన వాళ్ళకి ప్రథమ అన్యాయం ఆ గవర్నమెంట్ చేయడం. దాని తర్వాత మనకి ఏ పార్టీ అనుకూలంగా లేదు అని ఇప్పుడు మేమందరం, నేను తిరుమలి కానీ, సోదరులు చిరంజీవులు కానీ, మురళీ మనోహర్ కానీ, నేను నేషనల్ లెవెల్లో కూడా బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్ని సంఘాలతో కానీ 13 జనవరి 2024లో రాహుల్ గాంధీ గారిని కలిసి, మీరు మా యొక్క ఎజెండా భారత జోడ్ న్యాయయాత్రలో మీరు చెప్తా ఉన్నారు, మీరు కట్టుబడి ఉన్నట్లయితే మీ యొక్క పార్టీని ప్రక్షాళన చేసుకొని అక్కడ కూడా సామాజిక న్యాయం ఉండేటట్లు నిర్మాణం చేయండి. మీ 2 రాష్ట్రాలు ఉన్నాయి, తెలంగాణ, కర్ణాటక. అక్కడ వెంటనే కులగణన చేసి అక్కడ 69% తమిళనాడులో ఉన్నట్లు ఒక యాక్ట్ చేసి మీరు 9th షెడ్యూల్లో పెట్టమని ఆయనకు రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. వారితో పాటు నేను 3 మీటింగ్స్లో కూడా ఇక్కడ లక్నోలో, తర్వాత పంచకుల చండీగఢ్లో పాల్గొనడం జరిగింది. ఇచ్చి మేము సపోర్ట్ చేసినాము. భారతదేశంలో బీసీ సమాజం అంతా కూడా సపోర్ట్ చేసింది. తెలంగాణలో మేము ఈ ప్రభుత్వం రావడానికి మా వంతు మేము పాలు పంచుకున్నాం. కానీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏదైతే ప్రభుత్వం రాకముందు వీళ్ళు ప్రగల్భాలు గలిపినారో, ఏదైతే మరి మనకు ఫోన్ ట్యాపింగ్ కేసు ఉందో, ధరణి ఉందో, లేకపోతే కాళేశ్వరం ఉందో, లేకపోతే ఏమున్నాయో ఇన్ని స్కాములు ఉన్నాయి, మేము బయట పెడతామని. ఎందుకు ఒక్క స్కామ్ బయట పెట్టలేదు? మీరు ఒక్క కేసు బుక్ చేయలేదు అంటే మీరు కాంప్రమైజ్ అయినారా, లేకపోతే మీరు లాలూచి పడినారా? ఎందుకు ఏ కేసులు పెట్టలేకుండా మీరు వాళ్ళతోని సర్దుకుపోయినారు అంటే అందులో మతలబు ఉన్నట్లే అని మేము అనుకోవలసి వస్తూ ఉంది. దాని తర్వాత మీరు వెంటనే అప్పుడు ఉన్నటువంటి డీజీపీ మహేందర్ రెడ్డి, అప్పుడు మరి పోలీస్ జీప్లలోనే వాళ్లకు ఎలక్షన్ ఫండ్ కంపి అటువంటి యొక్క ఒక నెపము ఉన్నటువంటి వ్యక్తిని వెంటనే మీరు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా అపాయింట్ చేసి అక్కడ మాకు విషమూలాలు అక్కడ మీరు నాటినారు. అక్కడనే అన్యాయం జరిగింది మా బీసీ విద్యార్థులకు. బీసీ యొక్క ఎవరైతే ఉద్యోగులు రావాలన్నో అక్కడ అన్యాయం జరగడం మొదలు పెడితే అది కూడా ఇప్పటి వరకు కూడా ఇంకా తీరుకోని పరిస్థితి ఉంది. దాని తర్వాత మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడే సోదరులు మిత్రులు చిరంజీవి గారు దాదాపు మనకు ఎన్ని టోటల్గా ఒక 74 పోస్టులు ఉన్నాయి, కార్పొరేషన్లు కానీ ప్రమోషన్స్ కానీ ఇవన్నీ 74లో 51 ఫార్వర్డ్ క్లాసులు ఉన్నాయి. అందులో 33 ఒక్క రెడ్డి వర్గానికే ఉంది. 33 ఒక్క రెడ్డి వర్గానికే ఉంది. కమ్మలకు 2 ఉన్నాయి, బ్రాహ్మణులకు 5 ఉన్నాయి, ఇంకా అదర్ ఫార్వర్డ్ క్లాసెస్ 11. 51 అంటే 15% ఉన్న వాళ్ళకు 51% పదవులు నువ్వు పంచితే మేము 85% ఉన్న వాళ్ళకు 23 పదవులు మాత్రమే నువ్వు పంచావు. అంటే బీసీలు అంటే మీకు కనబడట్లేదా? బీసీల ఓట్లతో మీరు రాలేదా? మా ఓట్లు తీసుకొని మీరు రాజ్యం ఏలి మాకు అన్యాయం చేయడం అంటే మేము చూసుకుంటూ కూర్చోవాలా? ఇంకెంతకాలం కూర్చోవాలా అనేది మా ప్రశ్న. దాని తర్వాత ఇంకొకటి, మన మిత్రులు చిరంజీవులు గారు ఇప్పుడు ఈ మినిస్టర్లు తర్వాత ఇవన్నీ చెప్పినారు. ఇవన్నీ ఇప్పుడు చీఫ్ మినిస్టర్ ఇప్పుడు పదవులు అందరికి ఇవ్వలే. ఇప్పుడు ఆయన చీఫ్ మినిస్టర్, ఆయన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్, జనరల్ అడ్మినిస్ట్రేషన్ కాకుండా ఇతర ఎవరికి మంత్రులకి ఇవన్నీ అన్ని శాఖలు చీఫ్ మినిస్టర్ దగ్గరనే పెట్టుకున్నాడు. అంటే ఒక రెడ్డి మాత్రమే రాజ్యం వెళ్తున్నాడు, ఆయనతో పాటు ఇంకా 3 రెడ్లు ఉన్నారు. అంటే మేజర్ పాలన మీ చేతిలో, మీ కబంధాస్తాలలో ఉంది. దాని తర్వాత మనకు తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఎమ్మెల్యేలు 119 ఉంటే 67 ఫార్వర్డ్ క్లాసులు, ఓన్లీ మనకు బీసీలు మాత్రము
21 మాత్రమే ఉన్నారు. ఎస్సీలకు ఎస్టీలకు వాళ్ళ జనాభా ప్రాతిపదిక మీద పోతుంది. దాని తర్వాత మనకు గవర్నమెంట్ పీరియడ్ సంగతి మనకు సోదరులు చిరంజీవులు చెప్పినారు. జీపీల విషయం చెప్పలే. జీపీలు మొత్తం 36 మంది జీపీలు ఉన్నారు. 36 మంది జీపీలో 10 మంది రెడ్లు, ఇంకా మిగతా ఫార్వర్డ్ క్లాసులు 4. అంటే ఈ మొత్తం 22 మంది ఫార్వర్డ్ క్లాసులు ఉన్నారు. బీసీలు ఎస్సీలు ఎస్టీలు కలిసి 14 మందే ఉన్నారు జీపీలలో. అంటే జీపీలకు కూడా పనికిరామా మా వాళ్ళకి తర్వాత హైకోర్టు జడ్జిలకు పనికిరామా? తర్వాత తర్వాత ఇప్పుడే సోదరు ఏం చెప్పినారంటే, ఒక వ్యక్తి నా సోదరుడు, నాకు ఫ్రెండ్, అతను ఈ యొక్క రేరా అప్పలే ట్రిబ్యునల్కి మొన్ననే జూన్ 2024లో అపాయింట్ అయినాడు జస్టిస్ రాజశేఖర్ రెడ్డి. ఆయనతో పాటు ఇంకొక జ్యుడిషియల్ మెంబర్ ప్రదీప్ కుమార్ రెడ్డి, ఇద్దరిని కూడా రేరా అప్పలే ట్రిబ్యునల్కి వేసినారు. రేరా అప్పలే ట్రిబ్యునల్కి ఇద్దరికి వేసి ఆయనకి ఇంకా 2 ఏళ్ల పదవి పైన ఉంది. పదవి ఉండంగానే మళ్ళీ ఆయనకు లోకాయుక్త పదవి మొన్న 11/4 నాడు ఇచ్చినారు. లోకాయుక్త పదవికి లోకల్ ఇచ్చినట్టయితే ఇంకా రెడ్లు తప్ప ఇంకెవరికి లేరా మీరు? ఇప్పుడు ఉన్న రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ రెడ్డే, తర్వాత హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ లోకాయుక్త కానీ ఒక్క బీసీ లేడు. పోనీ ఉపలోకాయుక్త ఒక ఎస్సీకి ఇచ్చినావు, సంతోషం. ఆ ఎస్సీ ఒక రిటైర్డ్ జడ్జి, అతని పేరు ఏంది? బిఎస్ జగజీవన్ కుమారు, ఫార్మర్ డిస్ట్రిక్ట్ జడ్జి. డిస్ట్రిక్ట్ జడ్జిని ఉపలోయుక్తకి వేసినావు. ఉపలోయుక్తకి వేస్తే కనీసం ఒక లా సెక్రటరీ ఉంటాడు, చీఫ్ సెక్రటరీ ఉంటాడు, చీఫ్ మినిస్టర్ ఉంటాడు, చీఫ్ మినిస్టర్ ఆఫీసులు ఉంటుంది. జస్టిస్ ఎవరైనా సంబోధిస్తారా? ఒక ఉపలోకాయుక్తని జస్టిస్ బిఎస్ జగజీవన్ కుమార్ అని 3 సార్లు ఉల్లంఘించినారు. ఈ జీవో మీరు తీసుకోండి. ఇంత తెలివితప్పిన తనము, ఇంత అసలు తలకాలేని అడ్మినిస్ట్రేషన్ నడుస్తుందంటే ఇది ఒక ఉదాహరణ. ఒక డిస్ట్రిక్ట్ జడ్జిని హైకోర్టు జస్టిస్ అనడము అసలు ఎంత హాస్యాస్పదమో మీరు తెలుసుకోవచ్చును. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఎక్కడైనా ఒక డిస్ట్రిక్ట్ జడ్జిని జస్టిస్ అన్నారు. జస్టిస్ అంటే రాష్ట్రపతి కన్ఫర్ చేసినటువంటి టైటిల్. అది ఒక్కసారి హైకోర్టుకు కానీ సుప్రీంకోర్టు కానీ వెళితేనే జస్టిస్ అనే ఒక టైటిల్ ఇస్తాడు. చనిపోయిన తర్వాత కూడా జస్టిస్ సో అండ్ సో రిటైర్డ్ అంటారు, కానీ డిస్ట్రిక్ట్ జడ్జికి జస్టిస్ అన్నారు. సో ఆ రకంగా మన చీఫ్ మినిస్టర్ గారి ఆఫీస్ పనిచేస్తూ ఉంటుంది. దాని తర్వాత మనకు చూసుకున్నట్లయితే ఇది నేను ఒక పెద్ద రీసెర్చ్ చేసినాను. మన హైకోర్టు మన హైదరాబాద్ హైకోర్టు ఉన్నప్పటి సంది, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నప్పటి సంది ఇప్పటి వరకు కూడా నేను ఒక రీసెర్చ్ చేసినాను. రీసెర్చ్ చేస్తే సుప్రీంకోర్టుకి మన రాష్ట్రం ఉభయ రాష్ట్రాలకు వెళ్ళి 16 మంది సుప్రీంకోర్టుకు ఎలివేట్ అయినారు. 16 మందిలో ఒక్క బ్యాక్వర్డ్ క్లాస్ లేడు, ఒక్కడే ఒక షెడ్యూల్ కాస్ట్. 16 మందిలో అందులో 7 రెడ్డిలు, 3 బ్రాహ్మణ్సు, 3 కమ్మలు, 2 బ్రాహ్మణ్సు, 2 క్షత్రియులు, ఒక ముస్లిం కమ్యూనిటీ. ఒక్క షెడ్యూల్ కాస్ట్ రామస్వామి గారు ఒక్కడే. ఒక్క బీసీ కూడా సుప్రీంకోర్టుకు 16 మందిలో ఒక్కడు వెళ్ళలే. తర్వాత మన దగ్గర హైకోర్టు చీఫ్ జస్టిస్ 45 మంది అన్న ఆ పేర్లతో సహా కులంతో పాటు నేను ఇస్తా మొత్తం డాటా. ఎవరైనా క్వశ్చన్ చేస్తే అది ఉంది, మన మదర్ డాక్యుమెంట్ కూడా ఉంది. 45 మంది చీఫ్ జస్టిస్లు ఉంటే అందులో 3 మాత్రమే బ్యాక్వర్డ్ క్లాసెస్. ముగ్గురు బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, ఒక్కరే తెలంగాణకి వెళ్ళి, ఒక్కరేమో కేరళకి వెళ్ళి, ఒక్కరేమో వేరే తమిళనాడుకి వెళ్ళి. తెలంగాణకి వెళ్ళి ఒక్క బ్యాక్వర్డ్ క్లాసే ఈ 45 మంది చీఫ్ జస్టిస్లో. 16 మంది బ్రాహ్మణులు, 5 రెడ్లు, 5 బనియా కమ్యూనిటీ, 3 కాయస్థులు, 3 క్షత్రియ కమ్యూనిటీ, 2 కమ్మ కమ్యూనిటీ, 2 ముస్లిం కమ్యూనిటీ, 2 పంజాబీసు, 1 మహేశ్వర్. ఈ రకంగా ఒకటి తెలంగాణకి వెళ్ళి అయినాడు. అంటే తెలంగాణ రాష్ట్రం గొడ్డుపోయిందా? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు ఒక్కరిని కూడా ప్రధాన న్యాయమూర్తి రావద్దా? ఎందుకు ఈ కుతంత్రాలు? తర్వాత మనకు ఇప్పటి వరకు 2253 మంది జడ్జీలు అయినారు. ఇప్పటి వరకు 253 మంది జడ్జీలు. 253 మంది జడ్జీలలో ఇప్పటి వరకు
ఏది 2022 వరకు నేను లెక్క తీసిన టోటల్గా రీసెర్చ్ చేసి, అందులో 66 బ్రాహ్మిన్స్, 44 రెడ్లు, 31 కమ్మాలు, 17 క్షత్రియులు, 15 ముస్లిం కమ్యూనిటీ, 13 కాపు కమ్యూనిటీ, 8 బనియా వైశ్యులు, 2 కాయస్థ, 2 నాయరు, 1 పట్నాయకు, 43 మంది మాత్రమే బీసీలు. ఎంత? 253 మందిలో ఓన్లీ 43 బీసీలు. అంటే 60% ఉన్న బీసీలో అందులో ఎంత పర్సెంటేజో మీరు తెలుసుకోవచ్చును. 10 షెడ్యూల్ కాస్టులు, 2 షెడ్యూల్ ట్రైబ్స్ మాత్రమే ఇప్పటి వరకు హైకోర్టు జడ్జిలు కాగలిగినారు. 2 మాత్రమే షెడ్యూల్ ట్రైబ్స్లు ఇన్ని సంవత్సరాలకి వెళ్ళి. అంటే 85% ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలకు 22% ప్రాతినిధ్యం ఉంది హైకోర్టు సుప్రీంకోర్టులో. తర్వాత మనకు 22% ఉన్న ఫార్వర్డ్ క్లాసులకి, 15% ఉన్న ఫార్వర్డ్ క్లాసులకి 78% ఉంది. సో 85% వాళ్ళకి 22, 15% వాళ్ళకు 78. ఇది ఈ కులీన తత్వం అంటారు. అంటే కుల పెత్తనం అని అంటాం కదా, ఒక కుల రాజ్యం ఇది, కుల గజ్జి. మనకు ఒక్కసారి ఎన్నికైన తర్వాత ప్రజాస్వామ్యం ఇది. ఇట్స్ ఎ డెమోక్రటిక్ కంట్రీ. సోషల్, పొలిటికల్, ఎకనామిక్ జస్టిస్ అందరికీ రావాలి, అది ఈక్వాలిటీ అందరికీ రావాలా. ఈ యొక్క డెమోక్రటిక్ సిస్టంలో కుంటోడైనా, గుడ్డోడైనా, చదువొచ్చినోడైనా, చదువు రానివాడైనా, తెలివైనోడైనా, తెలివిలోనోడైనా అందరికీ ఉన్న ఓటు హక్కు ఒకటే విలువ. కాబట్టి ఆ ఓటు వల్ల ఒకటే ఉంది కాబట్టి అందరికీ ప్రాతినిధ్యం రావాలా. అప్పుడే దాన్ని ప్రజాస్వామ్యం అంటారు. కానీ ఇది రాచరిక రాజ్యంగా మరి ఏర్పడుతుంది. మేము అందుకనే రాహుల్ గాంధీకి మేము రిప్రజెంటేషన్ చేస్తున్నాము, ఇదివరకు కూడా చేసినాము. కానీ హైకమాండ్ ఈయననే, రేవంత్ రెడ్డి, లేకపోతే కాంగ్రెస్ సుప్రీం కూడా ఈయననే. అట్లా అన్నట్లు ఇప్పుడు ఆంధ్రలో ఇవ్వాలనే వచ్చింది. ఏది? ఇప్పుడు ఒక రిటైర్డ్ జస్టిస్ శంకర్రావు రాష్ట్ర పోలీసు కంప్లైంట్ అథారిటీ చైర్మన్గా, ఈ యొక్క శివశంకర్రావు బ్రాహ్మణు, ఆంధ్ర రీజను. తెలంగాణలో గొడ్డుపోయినరా? తెలంగాణ జడ్జిలు లేరా? ఎంతమంది రిటైర్డ్ జడ్జిలు ఉన్నారు? వీళ్ళందరికీ లేనట్టు ఇవాళ నిన్ననే లోకాయుక్తకు రెడ్డికి ఇచ్చి మళ్ళీ ఇవాళ ఒక బ్రాహ్మణికి ఆంధ్రకి వెళ్ళి తీసుకొచ్చినావు. ఆంధ్రకి వెళ్ళి తీసుకొచ్చి ఇప్పుడు అంటే నీకు ఆంధ్రోళ్ళు పెట్టుబడి పెట్టిందా నీకు ఎలక్షన్ గెలవడానికి? లేకపోతే వేరే ఇంకెవరన్నా నీకు పెద్ద పూంజీపతులు, వ్యాపారస్తులు పెట్టుబడి పెట్టిందా? వాళ్ళ మాట వింటున్నావా? నీ యొక్క హైకమాండ్ మాట వింటలేవా? మా ప్రజల మాట వింటలేవా? మేము సివిల్ సొసైటీ సభ్య సమాజము కండ్లు మూసుకొని కూర్చోడానికి సిద్ధంగా లేము. మేము ఖచ్చితంగా పోరాడతాము. నిన్ను మారమని అంటలేము, నిన్ను రూల్ చేయమని అంటలేము. నువ్వు అన్ని గొప్పలు చెప్పుకుంటున్నావు. అసలు నీతోని కాంగ్రెస్ యొక్క పరువు మొత్తం సగానికి దిగజారిపోయింది. నువ్వు ఉంటే మాత్రం ఇక్కడ పుట్టగతులు ఉండవు. కాబట్టి నువ్వు మారాలే. ఈయన మారేటట్లు హైకమాండ్ ఈయనకు మరి ఆదేశాలు ఇవ్వాలని మేము ఈరోజు ప్రత్యేకమైన ఈ యొక్క ప్రెస్ మీట్ చేయడం జరిగింది. మీదైనా ప్రశ్నలు వేస్తే ఏ సమాధానాలు మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. నమస్కారం. పాస్ చేసేది గొప్పతనం రేవంత్ రెడ్డిది కాదు, సివిల్ సొసైటీది, బీసీ సంఘాలది, బీసీ సమాజాలది. మేము ఒత్తిడి తెచ్చినందువల్ల అంత చిత్తశుద్ధి లేదు. ఒక 1 year వరకు నువ్వు ఆ ఊసెత్తలేదు. మేము ప్రెషర్ పెంచితే నువ్వు ఆ ఊసెత్తి, అది కూడా ఎందుకు ఆ రిపోర్టు ఇప్పుడు ఎందుకు బయట పెట్టావు? అది బయట పెట్టి అఖిలపక్షాన్ని పిలిచి, ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడులో వీళ్ళు 9th షెడ్యూల్ పెట్టుకోవడానికి 2 సార్లు అఖిలపక్షాలను పెట్టి, బిల్లు పాస్ అయినాక అఖిలపక్షాలను పెట్టి, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి, ప్రధానమంత్రి కలవడానికి అందరు అఖిలపక్షం కలిపి పోదామని మన పక్క రాష్ట్రంలో 1993లో వాళ్ళు రిజల్యూషన్స్ పాస్ చేసుకున్నారు. ఎందుకు నువ్వు వేరే అపోజిషన్ పార్టీలను, వేరే పార్టీలను కలుపుకొని పోతలేవు? ఎందుకు ఒంటెత్తు పోకడపోతున్నావు? అంటే ఒక్కరే అంటే నీకు నీ మంత్రులు చెప్తే కూడా వినవా? లేకపోతే నీకైనా సరైన సలహా, నీకు చీఫ్ మినిస్టర్ ఆఫీస్లో ఒక బీసీ లేడు అంటే నీకు సలహాలు ఇస్తూ లేవరు? ఎవరి ఆదేశాల మీద నడుస్తున్నావు మాకు అర్థమవుతలేదు. థ్యాంక్ యూ సార్. మరి రాష్ట్రంలో బీసీలకు, దళితులకు, ఆదివాసీలకు, మైనార్టీలకు ఎలాంటి న్యాయం జరుగుతుందనేటువంటి దానిపైన వారు స్పష్టంగా చెప్పారు. తిరుమల గారు అయితే ఒక సోషల్ జస్టిస్ కమిషన్ పెట్టి మరి అందరికీ కూడా సామాజిక న్యాయం అందేలాగా చెప్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో మళ్ళీ కొలువుల జాతర అంటుంది. ఆ విషయం గురించి
మన అశోక్ మా బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం మెంబర్ వారు ఒక్క నిమిషం మాట్లాడాల్సిన కోరుచున్నాను. తెలంగాణ ప్రభుత్వం గత ప్రభుత్వం వేసిన నోటిఫికేషన్ అన్ని కలిపి 57,000 ఉద్యోగాలు నింపింది. మళ్ళొక 58,000 ఉద్యోగాలు నింపుతామని ఇప్పుడు ప్రభుత్వం చెప్తా ఉంది. ఇవాళ బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఈ తీర్మానం యొక్క ఉద్దేశం ఏంటంటే 42% రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇవ్వాలా, దాంతోపాటు రాజకీయాలు రిజర్వేషన్ ఇవ్వాలా. ఈ రిజర్వేషన్లని ఇమీడియట్లీ ఎఫెక్ట్ అయ్యేది ఎక్కడంటే విద్యా ఉద్యోగాలని న్యాయం ఎక్కువ జరుగుతుంది. రాజకీయాల కంటే విద్యా ఉద్యోగాలనే న్యాయం జరుగుతుంది. ఒక వ్యక్తికి ఉద్యోగం వస్తే కంప్లీట్ కుటుంబం బాగుపడుతుంది. కానీ 42% రిజర్వేషన్లు ఖచ్చితంగా విద్యా ఉద్యోగాలు అమలు చేయాలా. అది ఎప్పుడు అంటే ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్లు రాబోయే 58,000 ఉద్యోగాలని బీసీ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసి నోటిఫికేషన్లు ఇస్తే బాగుంటుందని మా యొక్క ఫోరం డిమాండ్ చేస్తూ ఉంది. ఎందుకంటే మొన్న మందకృష్ణ మాది గారు మా ఎస్సీ వర్గీకరణ పూర్తయిన తర్వాతనే నోటిఫికేషన్లు ఇవ్వాలని పట్టుబడి కూర్చున్నారు. మరి ఎస్సీ వర్గీకరణ పూర్తి చేశారు, ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మేమే డిమాండ్ చేస్తున్నామంటే ఈ 42% రిజర్వేషన్లు పూర్తి చేసిన తర్వాతనే నోటిఫికేషన్లు ఇవ్వండి. తద్వారా మా బీసీలకు న్యాయం చేయడానికి అవకాశం ఉంది. అంటే మా ఉద్దేశం నోటిఫికేషన్ ఆలస్యం చేయడం ఉద్దేశం కాదు. అంటే తక్షణమే ఈ యొక్క బీసీ రిజర్వేషన్ బిల్లుని కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు వంచి విద్యా ఉద్యోగాలు అమలు చేయండి. రేపు వేయబోయే 58,000 ఉద్యోగాలలో ఈ బీసీలను చేసి ఇంప్లిమెంట్ చేయండి. దానికోసం మీరు ఏం చేస్తారో చేయండి. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో జస్ట్ మీ బిల్ పాస్ చేసిన అయిపోయిందంటే మీ పని అయిపోదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే రాష్ట్రంలో అన్ని బీసీ సంఘాలతో కలిసి ఇందిరా పార్క్ కాడ ఆమరణ నిరాదీక్ష మొదలుపెట్టండి. అన్ని బీ సంఘాలు అన్నీ ఇవాళ మీరు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు కదా. ఇవాళ 62 మంది ఎమ్మెల్యేలు మీరే ఉన్నారు కదా. మీ 62 మంది ఎమ్మెల్యేలకు మీకు చిత్తశుద్ధి ఉంటే, మీ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో ఇందిరా పార్క్ కాడ ఆమరణ నిరాదీక్ష చేస్తారా, లేదా ఢిల్లీలో జంతర్ మంతర్ నిరాదీక్ష చేస్తారా, చేసి ఆ 42 రిజర్వేషన్లు వచ్చే 58,000 ఉద్యోగాలు ఇంప్లిమెంట్ చేయండి. మేము నోటిఫికేషన్లు ఆలస్యం చేయమనే దానికోసం డిమాండ్ చేయడం లేము. కానీ 58,000లో ఈ 42% ఇంప్లిమెంట్ చేస్తే మాకు న్యాయం జరుగుతుంది. ఇంకో ఉదాహరణ ఏంటంటే ఇవాళ మొత్తం రిజర్వేషన్ 49.5% ఉన్నాయి. దాంట్లో ఈడబ్ల్యూఎస్ కలిపితే మరో 10% వచ్చింది. 59.5% ఉన్నాయి. మరి 59.5% రిజర్వేషన్లు ఉంటే మా బీసీలకు ఉన్న రిజర్వేషన్ 27%. కానీ బీసీల జనాభా 60% ఉంది. 60% జనాభా ఉంటే 27% మాత్రం రిజర్వేషన్లు ఇస్తున్నారు. అంటే 40% ఓపెన్ కోటా, 59.5 పోతే ఉన్నటువంటి ఓపెన్ కోటా 40%. ఆ 40% ఓపెన్ కోటాలో బీసీల వాటానే 33% ఉంది. మీరు 33% ఇప్పుడు ఎమ్మటే ఇంప్లిమెంట్ చేయలేరు. ఆ 42% అన్నా మీరు ఖచ్చితంగా బీసీలకు ఇస్తే మాకు ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా రేపు రాబోయే 58,000 ఉద్యోగాలలో మా వాటా మీరు ఇస్తున్నటువంటి ఒప్పుకున్నట్టు లెక్క ప్రకారం కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఖచ్చితంగా 42% ఉద్యోగాలు మాకు ఇవ్వాలని మేము ప్రధాన డిమాండ్ చేస్తున్నాం. అలాగే స్థానిక సంస్థలు కూడా ఈ బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిన తర్వాతనే స్థానిక రిజర్వేషన్ యొక్క ఎన్నికలు నిర్వహించాలా. టోటల్గా ఈ 42% వితిన్ ద 1 monthలో మీరు ఇంప్లిమెంట్ చేయడం కోసం ఢిల్లీకి పోతారా, మరి గల్లీలో ధర్నా చేస్తారా, ఢిల్లీలో ధర్నా చేస్తే ఏమన్నా ధర్నా చేయండి. బీజేపీని ఒప్పించండి. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం అందరినీ 119 ఎమ్మెల్యేలను ఒక దగ్గర కూర్చోబెట్టండి. ప్రత్యేకంగా మళ్ళీ క్యాబినెట్ మీటింగ్ పెట్టండి. వాళ్ళు అసెంబ్లీలో తీర్మానం చేస్తే కుదరదు. కేంద్ర ప్రభుత్వం యొక్క మెడల్ వంచాలా. గతంలో తమిళనాడు గవర్నమెంట్ అయితే ఏ విధంగా కేంద్రం యొక్క మెడల్ వంచి 69% 9 షెడ్యూల్లో పెట్టించుకున్నారో ఇమీడియట్గా అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ బీసీ బిల్లు ఆమోదం పొందిన తర్వాతనే విద్యా ఉద్యోగాలు రిజర్వేషన్ కల్పించాలని నేను ప్రధానంగా డిమాండ్ చేస్తాను. అడ్మిషన్స్ రిక్రూట్మెంట్లో 42% రిజర్వేషన్స్ని ఇంప్లిమెంట్ చేయకుండా గవర్నమెంట్ కనుక ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ అలాగే సివిల్ సొసైటీ గ్రూప్స్ బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం నుంచి కూడా మేము ప్రొటెస్ట్ మోడ్లోకి వెళ్ళాల్సి వస్తుందని కూడా గవర్నమెంట్కి హెచ్చరిస్తున్నాం. గవర్నమెంట్ ఈ అంశాన్ని సీరియస్గా తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. దాదాపు 70% పదవులు కేవలం రెడ్డి సామాజిక వర్గానికే ఇచ్చి కాంట్రాక్ట్లు వివిధ కార్పొరేషన్లన్నీ రెడ్లకే కట్టబెట్టడం జరిగింది. ఆయన బాటలో ప్రస్తుతం రేవంత్ రెడ్డి నడుస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ రాజ్యాన్ని రెడ్లకు
దోచుకునే విధంగా అవకాశాలు కల్పిస్తూ తెలంగాణ రాజ్యం రెడ్ల భోజ్యంలాగా మారిపోయింది. ఇప్పటికైనా తక్షణమే ఇక నింపబోయే నామినేటెడ్ పదవులు కానీ ఇంకా వివిధ అధికారిక పదవులు అయినా ఏవైనా మిగిలిన బహుజనులతోటే నింపాలని, ఇంకా ఏమైనా మిగిలిన ఎక్స్టెన్షన్లు ఉంటే వాటిని ఆపేసి బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలతో జడ్జిలతో అధికారులతో నింపాలని ఈ సందర్భంగా బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం డిమాండ్ చేస్తుంది. థ్యాంక్ యూ. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.